అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ ముందు హాజరయ్యారు. ఇక దీంతో జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నించనున్నారు. ఆయన విచారణ కోసం ప్రత్యేకంగా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా ఫోకస్. బీఆర్ఎస్ లావాదేవీలకు ఫోన్ ట్యాపింగ్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. దాదాపు 500 మీటర్ల వరకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద కిలోమీటర్ మేరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక జూబ్లీ హిల్స్ పిఎస్ లో సిట్ ముందు హాజరయ్యారు కేటీఆర్. దీంతో జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నించనున్నారు. ఆయన విచారణ కోసం ప్రత్యేకంగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక బీఆర్ఎస్ లావాదేవీలకు ఫోన్ ట్యాపింగ్ కు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. దాదాపు 500 మీటర్ల వరకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద కిలోమీటర్ మేరకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిట్టు విచారణకు కేటీఆర్ రాక సందర్భంగా జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఈ ఏరియానంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇంతకుముందే భవన్లో కేటీఆర్ తనకు ఉన్నటువంటి అభిప్రాయాలు స్టేట్మెంట్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా తను వ్యక్తం చేస్తూ ఎందుకు ఈ సమయంలో సిట్ కావాలని నోటీసులు అందజేస్తూ ఉంది. ఒక స్కామ్ తెరపైకి వచ్చింది. ఆ స్కామ్ పూర్తిగా డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు వరుసగా మొన్న మాజీ మంత్రి హరీష్ రావుకి ఇప్పుడు తనకు నోటీసులు అందజేసి ప్రభుత్వం కావాలని ఈ స్కామ్ తెరపైకి రాకుండా చేస్తున్నటువంటి నాటకం అని, ఇది రాజకీయ కక్షలో భాగంగా ఇస్తున్నటువంటి నోటీసులే తప్ప ఎక్కడ కూడా తమకు సంబంధం లేనటువంటి కేసులో స్టేట్మెంట్ ఇవ్వాలని సాక్షులమని చెప్పి 160 CRPC కింద ఈ నోటీసులు అందజేస్తూ ఉన్నారు. ఒకసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితిని చూద్దాం. ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 300 మంది పోలీసులు ఈ ఏరియానంతా కూడా తమ గుప్పెట్లోకి తీసుకొని ఎవరు కూడా ఇటువైపుకు రాకుండా ప్రస్తుతం డీసీపీ జూబ్లీహిల్స్ రమణారెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నటువంటి దృశ్యాలు కనపడతా ఉన్నాయి. డీసీపీఏ నేరుగా సెక్యూరిటీ సిచ్యువేషన్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ అధికారి మరి కాసేపట్లో కేటీఆర్ని విచారించబోతా ఉన్నాడు. డీసీపీ రమణారెడ్డి జూబ్లీహిల్స్ చెందినటువంటి అధికారి, సిట్ సభ్యుడు, ప్రస్తుతం నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి సభ్యుడు రమణారెడ్డి కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులందరూ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఎలా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి, ఎలా ఇక్కడ ఇవన్నీ మేనేజ్ చేయాలి అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ చేరుకొని ప్రస్తుతం రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులు మొత్తం ఆ రోడ్డు మొదల నుంచి ఎండింగ్ ఎంత వరకు మొన్న హరీష్ రావు సందర్భంగానే భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా పబ్లిక్ ఎవరు కూడా కేటీఆర్ వైపు దూసుకురాకుండా అభిమానులు కోలాహలం చేయకుండా హంగామా చేయకుండా మొన్న హరీష్ రావు వచ్చినటువంటి సందర్భంగానే తెలంగాణ నినాదాలు చేస్తూ హరీష్ రావు జిందాబాద్ అంటూ కూడా భారీగా నినాదాలు చేస్తూ కొంత ట్రాఫిక్ ఇబ్బంది క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనబడింది. సో ఈరోజు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ కుటుంబంలో ఒక్కనైనటువంటి కీలక వ్యక్తి కాబట్టి కేటీఆర్ వచ్చినటువంటి వెంటనే ఇప్పటికే కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్, బీఆర్ఎస్ క్యాడర్కి అంతా కూడా సమాచారం ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈరోజు హైదరాబాద్లో సిట్ కార్యాలయం సమీపానికి లేదా బీఆర్ఎస్ భవన్ కార్యాలయానికి చేరుకోవాలంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. భారీగా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వందలాది నుంచి వేలాది మందిగా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా సిట్ కార్యాలయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. సిట్ విచారణ ఆటంకం జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రోడ్లపైన న్యూసెన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇవేవి కూడా ఇబ్బందికి గురవ్వకుండా ఎక్కడ కూడా సిట్ విచారణకు ఆటంకం జరగకుండా మాత్రమే సుమారు 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఎక్కడి నుంచి పోలీసులు ఈ బ్యారిగేట్లను ఏర్పాటు చేశారంటే పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని సుమారు 300-400 మీటర్ల వరకు కూడా ఓన్లీ మీడియా మినహా ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు రాకూడదు, అనుమతి లేదు. నోటీసులు అందుకున్నటువంటి కేటీఆర్ ఒక్కడు మాత్రమే విచారణకు రావాలి అంటూ మాత్రం పోలీసులు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి 400 మీటర్ల నుంచి మనం పరిస్థితిని చూస్తూ ఉన్నాము. ఏ ఒక్క కార్యకర్త కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా పూర్తిగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఒక పోలీస్ వాహనాన్ని అడ్డుపెట్టి ఎవరు కూడా రానివ్వకుండా మొత్తం అటువైపుగా ఇటువైపుగా ట్రాఫిక్ని కూడా నిలిపివేసే విధంగా బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఈ రోడ్లో రైట్ సైడ్ యూటర్న్ ఏర్పాటు చేసేటువంటి ఉంటుంది, కానీ ఆ యూటర్న్ కూడా లేకుండా పూర్తిగా మూసివేసి ఎవరు కూడా ట్రాఫిక్ ఇబ్బందికి గురవ్వకుండా ఈ బ్యారిగేట్లను కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. మొన్న హరీష్ రావుతో పోల్చుకుంటే అంతకు 2 ఇంతలు ఎక్కువగానే పోలీసులు ఇక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జూబ్లీ చెక్ పోస్ట్ వైపుగా వెళ్లేటువంటి రహదారి ఏరియా మొత్తం పోలీసులతో నిండిపోయింది. అటువైపుగా కార్యకర్తలని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు పూర్తిగా ఇటు నుంచి అటువైపుగా వెళ్లేటువంటి ఆస్కారం లేకుండా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ కార్యకర్తలు వస్తే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేసే విధంగా అటువైపుగా పోలీసు వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరన్నా తెలంగాణ పేరుతో ఇక్కడికి చేరుకున్న, ఎవరైనా ఇక్కడ హంగామా క్రియేట్ చేసిన ఒకసారి ఆందోళనకు వచ్చినటువంటి వారితో మాట్లాడించే ప్రయత్నాలు కూడా చేద్దాము. కేటీఆర్కి నోటీసులు ఇవ్వడము రాజకీయం అంటూ మాత్రం తను చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు కొంత ఆసక్తికరమైనటువంటి మారినట్టు ఈ అంశం మొత్తం తెలంగాణ ప్రజలందరినీ కూడా మెసేజ్ ఇచ్చి అందరూ కూడా రోడ్లపైకి రావాలి, ఆందోళనకు సిద్ధంగా ఉండి అంటూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క
బీఆర్ఎస్ నాయకులు భారీగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకూడదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా నినాదాలు చేయకూడదు అంటూ మాత్రం పెద్ద మొత్తంలో వీళ్ళు ప్లానింగ్ ప్రకారంగా పోలీసులు వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాత్రమే బీఆర్ఎస్ నాయకులు కొద్దిసేపు మాట్లాడే విధంగా వీళ్ళకు ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. వీళ్ళంతా బీఆర్ఎస్ భవన్ నుంచి మొదలయ్యి ఇక్కడి వరకు చేరుకొని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వారందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ క్యాడర్ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని కేటీఆర్కి ఇచ్చినటువంటి అక్రమ కేసుల విషయంలో కానీ నోటీసుల విషయంలో కానీ ఎట్టి పరిస్థితిలో వీటిని సహించేదే లేదు, ఇది రాజకీయమైనటువంటి కక్షలో భాగంగా ఇస్తున్నటువంటి నోటీసులు అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఇక్కడికి చేరుకొని కేటీఆర్ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ భవన్ నుంచి మొదలుకొని కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా కేటీఆర్ కి మద్దతుగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాహనాన్ని ఏర్పాటు చేయడానికి జరిగింది. ఈ సందర్భంగా అన్నా ఎలా చూడొచ్చు ఈ నోటీసులు, నిన్న హరీష్ రావుకి ఇచ్చిన నోటీసులు, ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ నోటీసు ఇచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. అయినా కూడా వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా సరే మేము పోలీసు అధికారుల పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల, ఇన్వెస్టిగేషన్ పట్ల నమ్మకం ఉంది కనుక ఈరోజు కేటీఆర్ గారు హాజరు కావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసారు కదా, మేము తనను సెండప్ చేయడానికి వస్తే ప్రతి బీభత్సమైన వాతావరణం సృష్టించారు. అంటే ఉద్దేశపూర్వకంగా తెరలైజ్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కేసులో కేటీఆర్ కి కేవలం విట్నెస్ పై మాత్రమే నోటీస్ ఇచ్చారు. విచారణకు హాజరవుతుంటే ఇంతమంది పోలీసులు ఎందుకు ఇక్కడ? అదే మాకు అర్థం కాలే. ఆయన స్వచ్ఛతంగా వచ్చిండు, బయలుదేరి వచ్చినాక కూడా మేము వివరంగా కొందరు ఉన్నారు ఇక్కడ ఈడ్చి కొడతాడు, ఇంకా 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళు సెండప్ చేయడానికే వచ్చినాం. వాళ్ళను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టే ఎంత భయపడితే అర్థమవుతుంది. ఇది దుర్మార్గమైన వ్యవహారం. బీఆర్ఎస్ శ్రేణులు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. కేటీఆర్ తో పాటు తాము కూడా ఈ పరిసర ప్రాంతాలకి చేరుకునేంత వరకు ప్రయత్నం చేశాము, కానీ ఈ ఏరియాకు వచ్చినటువంటి వెంటనే మమ్మల్ని ఇక్కడనే అడ్డుకొని ఇక్కడి నుంచి తిరిగి పంపివేశారంటూ మాత్రం మాజీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఆందోళన చేపడితే వారందరినీ అరెస్ట్ చేయడానికి ప్రస్తుతంగా ఉన్నారని. ఎలా ఉంది పరిస్థితి? గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి ఆలోచించేది లేదు, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడేది లేదు. మరి ఏవైతే హామీలు ఇచ్చిర్రో ఏది కూడా చేయడం లేదు. వాళ్ళకు చేయడం చేతగాక 2 సంవత్సరాల నుంచి ఇదిగో కేసు, అదిగో కేసు, ఈ కేసు అని, ఆ కేసు అని, కాళేశ్వరం అని కొన్ని రోజులు టైంపాస్ చేశారు. కొన్ని రోజులేమో మరి ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్ చేశారు. కొన్ని రోజులేమో ఆ రేసింగ్ విషయంలో టైంపాస్ చేశారు. ప్రజలను డైవర్ట్ చేయాలి. ఇప్పుడు బొగ్గు కుంభకోణం అనేది బయటకు వచ్చింది. బొగ్గు కుంభకోణం అనేది పక్కకు పోవాలంటే ప్రజలను డైవర్ట్ చేయాలి. మరి హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వాలి, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వాలి, టైం పాస్ చేయాలనే ధోరణి ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఏమి లేదు. ఈ కేసు ఏమీ లేదనేది అందరికీ తెలుసు, పోలీసులకు తెలుసు, ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. అటు మొత్తం బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంతకు ముందే పోలీసు బలగాలంతా కూడా ఇక్కడికి చేరుకొని ఎవరైనా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగితే నోరు పైన నిలబడితే ఇదెక్కడి సమస్య అంటూ కూడా వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఇక్కడి నుంచి కూడా తరిమివేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులని ఇక్కడి నుంచి తరిమి కొడుతున్నటువంటి దృశ్యాలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. వీళ్ళందరూ కేటీఆర్ కి మద్దతుగా
సిట్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ వారికి మద్దతు తెలియజేస్తుండగా వీళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా తిరిగి పంపిస్తా ఉన్నారు. రోడ్లపైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేటీఆర్ విచారణకు వచ్చిన సందర్భంగా శాంతియుతంగా మేము ఈ రోజు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు ఈ రకంగా వేధించడం కరెక్ట్ కాదు. ఎందుకు ప్రతిసారి ఈ రాష్ట్రంలో ఒక 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారు. ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? ప్రశ్నించే వాళ్ళ మీద సిట్టు నోటీసులు ఇస్తుంది. మన ఎన్టీవీకి నోటీసులు ఇచ్చింది, సిట్ వేసింది. అదేవిధంగా ఇప్పుడు మన హరీష్ రావు గారు మా ఆధారాలతో సహా సృజన్ రెడ్డి అవినీతి చేసినని చెప్పేసి నైనిక్ కోల్ బ్లాక్ లో అవినీతి చేసినని ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన గంటల్లోనే సిట్ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారి మీద సిట్ నోటీస్ ఇచ్చింది. కోర్టులో హైకోర్టులో ఒక రోజు కొట్టివేసిండ్రు. సుప్రీంకోర్టులో కొట్టివేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద ఎక్కడుంది ఫోన్ ట్యాపింగ్? రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టిని మరల్చడం కోసం 6 గ్యారంటీలు 420 హామీలని అమలు చేయలేక ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 ఓట్లు సాధించడం కోసం ఈ రకమైన కుట్ర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మా పార్టీ నాయకత్వం డైవర్ట్ కాదు. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, అమలు చేయించే వరకు నీ మెడలు వంచుతుంది మా పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కూల్చిపోయే వరకు, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు మా పోరాటం తప్పదు. నువ్వు అమెరికాలో ఉండి నీ ప్రభుత్వం కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ మంత్రుల్లో అవినీతి లుకలుకలు ఉన్నాయి కాబట్టి, దండుపాలెం బ్యాచ్ మొత్తం అవినీతితో కూరుకుపోయింది కాబట్టి నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నాడు, డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఒకవైపు మూసీ పేరు మీద 1,50,000 కోట్లని అడ్డుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేసిండు. ఎస్సీఓ పేరు మీద 10,000 కోట్ల అవినీతి చేస్తే అది అడ్డుకోవడం కేటీఆర్ గారు. అదేవిధంగా 5 లక్షల కోట్ల రూపాయల ఎల్టు పాలసీని తీసుకొస్తే అడ్డుకోవడం కేటీఆర్ గారు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యగా మారింది కాబట్టి ఈ రోజు కేటీఆర్ గారిని ఒకవైపు, హరీష్ రావు గారిని ఒకవైపు నోటీసులు ఇచ్చి ఈ రకంగా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. పోలీసుల దుర్మార్గంగా వస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యం అన్నారు. ఈ రోజు అడుగున పోలీసులు ఓ యుద్ధ వాతావరణం ప్రారంభించే విధంగా తుపాకులు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులని నిర్వహించేటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి వారు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతూ కాంగ్రెస్ కాదు, స్కామ్ కాదు. ఈ స్కామ్ బయటకు వచ్చాయి కాబట్టి ఈ రోజు హరీష్ రావు గారు ఒకవైపు, కేటీఆర్ గారిని ఒకవైపు, రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా డైవర్ట్ చేస్తా ఉన్నాడు. స్కాములు నువ్వు ఎన్ని సిట్లు వేసినా, ఎన్ని విచారణలు చేసినా నీ స్కామ్ నుంచి తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నీ బండారం బయటపెడతాం, నీ అవినీతి అక్రమాలని ప్రజలకు తీసుకెళ్తాం. కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ ఉన్నట్టుగా తెలుసు. కేసీఆర్ గారికి ఇచ్చుకోండి, కేటీఆర్ గారికి ఇచ్చుకోండి, ఎన్ని కమిషన్లను వేసుకోండి, ఎన్ని విచారణలు వేసుకోండి, ఎన్ని సిట్లను వేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ వెంట్రుక కూడా మీకలేదు. మీరు 60 లక్షల మంది బీఆర్ఎస్ సైనికులు ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు వెంట, కేటీఆర్ గారు వెంట, హరీష్ రావు గారు వెంట పార్టీ తెలంగాణ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం తెలంగాణ సమాజం ఉంది. తెలంగాణ సమాజం ఆ రోజు సమైక్య పాలకులు వారిని కేసీఆర్ గారిని వారిని చాలా తీవ్ర నిర్బంధం చేస్తే కూడా వారి నిర్బంధాలను ఎదుర్కొని తెలంగాణ కోసం పోరాట యోధుడు కేసీఆర్ గారు. ఈ తాటాకు చెప్పల కోసం సమైక్య వాదులకు తొత్తుగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ భయపడితే భయపడతారా? భయపడలే. త్యాగాల చరిత్ర తెలంగాణది, త్యాగాల చరిత్ర కేసీఆర్ గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రకమైన కేసులు పెట్టి విచారణ చేస్తే ఇవేం చేయలేవని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రోడ్డుపైకి వచ్చి ఇవి అక్రమ కేసులు, అక్రమంగా ఇచ్చినటువంటి నోటీసులు అని. మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వాహనాలు కూడా సిద్ధంగా ఉంది. వారంతా కూడా అరెస్ట్ చేసి తరలించేందుకు పోలీసు వాహనాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా మాత్రం పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి చాలా దూరంలోనే
ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా ఎక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు, ప్రత్యేకమైనటువంటి వాహనాలు. అటువైపుగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కేటీఆర్ కి మద్దతు తెలియజేయడానికి ఇచ్చినటువంటి అక్రమ నోటీసులు కేసుల పైన వీరంతా కూడా మద్దతు తెలియజేయడానికి వస్తే వీరందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తిరిగి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. బీఆర్ఎస్ నాయకులని కొంతమందిని అయితే అదుపులోకి తీసుకొని ఇప్పటికే తరలించడం జరిగింది. ఒకసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ప్రత్యక్షంగా చూద్దాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అన్ని వైపులా ఉన్నటువంటి ప్రతి లైన్ లో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా నిండిపోయినటువంటి సిచ్యువేషన్. ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదు అంటూ మాత్రం ఎక్కడికక్కడ వారందరినీ కట్టడి చేసి లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. ఇది పోలీస్ స్టేషన్ ముందున్నటువంటి పరిస్థితి. అన్ని వైపులా పోలీసులు ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులను అయితే ఇటువైపు రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాము. పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్, పోలీసుల బందోబస్తు, జరుగుతున్నటువంటి విచారణ తీరు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూద్దాం. ఇది మెట్రో స్టేషన్, పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇటువైపుగా పూర్తిగా వాహనాలన్నింటినీ కూడా పోలీసులు నిలిపివేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా వారిని అందరినీ అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది మెయిన్ రోడ్ పైన సాధారణంగా ఇక్కడ ఈ ట్రాఫిక్ డైవర్షన్ యూటర్న్ ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఇటువైపుగా మూసివేసి అరెస్ట్ చేయకుండా, ఆందోళన వ్యక్తం చేయకుండా వీళ్ళందరినీ కూడా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ చూద్దాం. ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క వాహనం, ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్లపైకి రాకుండా, పోలీస్ స్టేషన్ ఆవరణలో విచారణకు ఆటంకం జరగకుండా, ఎవరు కూడా నినాదాలు చేయకుండా పూర్తిగా పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా తన ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ సుమారు 400 మీటర్ల నుంచి బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఒక నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తి తప్ప ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదు అంటూ కూడా మహిళా పోలీసులని, పోలీసు ఉన్నతాధికారులను ఇక్కడ ఏర్పాటు చేసి నిత్యం విచారణకు ఆటంకం జరగకుండా మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి సిచ్యువేషన్. విచారణ సాగుతున్నటువంటి క్రమంలో మొన్న హరీష్ రావు సమయంలో ఆలస్యం జరిగింది. హరీష్ రావు విచారణలో ఆలస్యం జరిగింది. ఎందుకు ఈ గంటల తరబడి విచారణ జరుపుతా ఉన్నారు, ఇన్ని గంటలుగా ఎందుకు విచారిస్తా ఉన్నారు, ఇమీడియట్ గా బయటికి పంపించండి అంటే ఏదైతే ఆందోళన వ్యక్తం చేశారో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు రాకూడదనే ఈ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.